బతుకమ్మ పండగ తెలంగాణలో ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. వేల ఏండ్ల చరిత్ర ఉన్న ఈ పండగ వెనుక కూడా అనేక కథలున్నవి. చోళరాజు అయిన ధర్మంగదునికి 100 మంది కుమారులు పుడతారు. వారందరూ యుద్ధంలో మరణిస్తారు. చాలా కాలం తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో వారికి ఒక ఆడపిల్ల పుడుతుంది. పుట్టక పుట్టక పుట్టినటువంటి ఆడపిల్లకు బతుకమ్మ అని పేరు పెట్టి నిండు నూరేళ్లు చల్లగా బతకాలని అందరూ ఆశీర్వదిస్తారు. ఆ అమ్మాయి బతుకమ్మగా పూజలందుకుంటుంది. అయితే ఈ పండుగను 9 రోజులు 9 పేర్లతో బతుకమ్మను పిలిచి కొలుస్తారు. ఈ 9 రోజులు రకరకాల పలహారాలను సమర్పిస్తారు. మొదటి రోజు మహాలయ అమావాస్య అంటే పెత్రమాస నాడు పెద్దలకు బియ్యం ఇచ్చినంక బతుకమ్మను పేరుస్తారు. ఈ రోజును ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. రెండవ రోజును అటుకుల బతుకమ్మ అని, మూడవ రోజున ముద్దపప్పు బతుకమ్మ అని, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ అని, ఐదవ రోజు అట్ల బతుకమ్మ అని, ఆరవ రోజు అలకల బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మగా ఇలా పేర్లు పెట్టుకొని ఈ పండుగను జరుపుకుంటారు. అయితే వీటిని ఎలా గుర్తించుకోవాలి అంటే ఎంగిలి అటుకులను ముద్ద చేసి నానబెట్టి అట్లు వేసిర్రు. అలా వేసినందువల్ల బతుకమ్మ అలిగింది. అలిగినటువంటి ఆ బతుకమ్మ వేపకాయలను వెన్న ముద్దలతో వేపకాయలను వెన్న ముద్దలుగా చేసుకొని సద్ది కట్టుకొని వెళ్ళిపోయింది అని గుర్తుపెట్టుకోండి. అలా గుర్తించుకున్నట్లయితే ఈ 9 రోజులు వాటికి ఉన్నటువంటి పేర్లు గుర్తుంటాయి అన్నమాట. ఇవి చాలా సార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడుగుతున్నారు కాబట్టి ఇలా గుర్తించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.